హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసమని, అలాగే బ్యాచిలర్స్ కోసమని ఈజీ ప్రాసెస్‌లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనకి కాస్త ఫ్రై టైప్‌లో కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ మీకు బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. మనకి ఫ్రై కర్రీలాగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. కాస్త అడుగు మందంగా ఉండి ఇలాంటి వెడల్పాటి గిన్నెను తీసుకొని ఓ 8 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పావు కేజీకి 2 స్పూన్స్ ఆయిల్ చొప్పున కేజీకి 8 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. కాస్త కరకరలాడేలాగా ఫ్రై అయితేనే మన కర్రీకి కాస్త టేస్ట్ ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్‌లోకి 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కాస్త ఫ్రై అయిందంటే కేజీ చికెన్‌ని ముందుగానే నీట్‌గా కడిగి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. నార్మల్‌గా మనం చికెన్ కర్రీకి కాస్త గ్రేవీలాగా కావాలి అనుకుంటే ఈ చికెన్‌కి ముందుగానే ఉప్పు, కారం, మసాలా పొడులు, అలాగే కర్డ్‌ని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. లేదు మనకి ఫ్రైలాగా కావాలి అనుకుంటే ఉప్పు, కారం అనేటివి మనం చికెన్ ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా ఓ 10 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసి ఉడికించుకున్న తర్వాత చికెన్‌లో ఉండే వాటర్ మొత్తం ఇలా బయటకొచ్చేస్తాయి. అలా చికెన్ నుండి రిలీజ్ అయిన వాటర్ కాస్త తగ్గాయంటే మనం ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఈ వాటర్ కాస్త తగ్గాయంటే అది మనకు కాస్త సెమీ కుక్డ్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారంని వేసుకుందాము. ఇప్పుడు కేజీ చికెన్‌కి 2 స్పూన్స్ సాల్ట్ పడుతుంది. అలాగే 3 ½ స్పూన్స్ కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇది మన కారం, ఉప్పు కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త కూడా యాడ్ చేసుకోండి. కాస్త గరం మసాలా పొడి. వీటన్నిటిని చికెన్‌కి పట్టేలాగా బాగా కలపాలి. ఈ చికెన్‌లో వచ్చిన వాటర్‌కే చికెన్ ఆల్మోస్ట్ మనకి 75% కుక్ అయిపోతుంది. కాస్త ఉప్పు, కారం వేసాం కదా! క్యాప్ క్లోజ్ చేసి పెడితే మాయిశ్చర్ ఫార్మ్ అయ్యి చికెన్ బాగా ఉడికిపోతుంది. మామూలుగా మనకి గ్రేవీ కర్రీలాగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఓ చిన్న గ్లాసెడు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా! దాంతో ఒక గ్లాస్ వాటర్ ఏసామంటే కాస్త గ్రేవీ అవుతుంది. మనకు ఫ్రైలాగా కావాలి అనుకుంటే ఇలాగే ఉంచేసేయండి. ఇలా ఓ 5 మినిట్స్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టి ఓ 3 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసి, అలాగే 1 ½ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి, చివరగా ఓ సగం స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. లేదు కారమే మాకు సరిపోతుంది అనిపించిన వాళ్ళు ఈ మిరియాల పొడిని కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ధనియాల పొడి, కొబ్బరి పొడి, మిరియాల పొడి ఇవి చికెన్‌కి పట్టేలాగా బాగా కలపండి. ఇలా ఓ 5 మినిట్స్ ఆగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్ కాస్త టేస్టీగా ఉండాలంటే ఈ కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుంచి మొత్తంగా కలుపుకొని ఓ 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై ఈజీ ప్రాసెస్‌లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకు మరీ డ్రై కర్రీ లాగా కాకుండా కాస్త గ్రేవీ ఉంటుంది. మనం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ చికెన్‌లో ఉండే వాటరే చికెన్ ఉడకడానికి సరిపోతుంది. అలాగే కాస్త గ్రేవీ కూడా పడుతుంది. చూసారు కదా! ఈజీగా
కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ప్రాసెస్ బావుంటుంది. ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ చికెన్ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.